సామాన్య కార్యకర్తకు అర్థమయ్యేలా చెప్పాలంటే అసలు ధ్యానం అంటే ఏమిటి అంటే ఎలా మీరు డిస్క్రైబ్ చేస్తారు? ధ్యానం అసలు ఎందుకు చేయాలి ఒక వ్యక్తి? ధ్యానం అంటే ఈ జీవాత్మను పరమాత్మలో కలయడానికి చేసే ప్రక్రియ. యోగం అంటే దాని అర్థం కలయిక. ఏమిటి? ఈ జీవాత్మ ఆ పరమాత్మను కలయడం అనేదానికి దానికి కావాల్సిన పద్ధతే ధ్యాన ప్రక్రియ. దాని ప్రక్రియ ఏ వ్యక్తి అయినా ఏమనుకుంటాడు? జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటాడు. ఎడతెగని చెరిగిపోని సంతోషం అనేది జీవిత జయం. ఎవరైనా కాదంటారా? ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ ఇన్ని పరిస్థితులు ఇక్కట్ల మధ్య సంతోషం అనేది, అది ఎడతెగని సంతోషం అనేది సాధ్యమా అనే ప్రశ్న అందరికీ వస్తుంది కదా. అంతే కదా. దీనికి జవాబు తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది. తైత్రీయ ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది, నేను ఆనందాన్ని నుంచి వచ్చాను, ఆనందం కోసం జీవిస్తాను, ఆ ఆనందంలో ఒకనాటికి నేను లీనమైపోతాను అని. అంటే నేను ఆనందాన్ని నుంచి వచ్చాను, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నాకేం జరుగుతున్నా సరే నేను ఆనందంగా ఉండగలను, అంతర్గతమైన ఆనందంలో ఉండగలను అనే విషయాన్ని ధ్యానం చేస్తే మనం తెలుసుకుంటాం. కాబట్టి ధ్యానం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ధ్యానం వల్ల మీరు అంతర్ముఖులవుతారు. అంటే ఇంటీరియరైజేషన్, ప్రత్యాహారం. ఎప్పుడైతే అంతర్ముఖులవుతామో మన లోపల ఉండేది నిత్య నవీనానందం. నిత్య నవీనానందం, ఎప్పుడూ కొత్తగా ఉంటుంది ఆనందం అనేది లోపల ఉంది. లోపల ఉన్న ఆనందాన్ని మనం ఏ విధంగా రుచి చూడగలం? ధ్యానం ద్వారా. ధ్యానం చేస్తే అంతర్ముఖులవుతాను, నా లోపలే ఉన్న ఆనందాన్ని నేను రుచి చూడగలను. కాబట్టి ధ్యానం అత్యవసరం.